స్కూలుకు వెళ్లాలన్న ఆతృతలో ఉంది. హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళింది. తర్వాత ఎంతకి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితులు బాత్రూంలో చూడగా కింద పడిపోయి ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగింది ఘటన, ఆమె మృతికి గల కారణాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంథనపల్లి గ్రామం బ్యాక్ టు బ్యాక్ క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక వసతి గృహం. ఇందులో నల్గొండ జిల్లా నెడమానూరు మండలం మోక్యా తండాకు చెందిన కెతావత్ బిందు ఉంటోంది. 16 ఏళ్ల బిందు ఆలేరులోని జేఎంజే స్కూల్లో 9th క్లాస్ చదువుతోంది. ఎప్పట్లాగానే ఈమె శుక్రవారం ఉదయం స్కూల్కు త్వరగా వెళ్లాలన్న ఆలోచన కొద్దీ బాత్రూంలోకెళ్లి తిరిగి ఎంతకీ రాలేదు. దీంతో తోటి విద్యార్థులు ఆమెకేమైందో చూశారు. బిందు బాత్రూంలో కింద పడి కనిపించింది. ఈ దృశ్యం చూసి షాక్ అయిన విద్యార్థులు ఈ వార్త ప్రిన్సిపల్ కు చేరవేశారు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ బిందు ఆసుపత్రికి చేరకుండానే మధ్యదారిలో చనిపోయింది. 6:30కి మార్నింగ్ నిద్ర లేచిందండి. నిద్ర లేచిన తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళి వాటర్ రావట్లేదు అని బయటకు వచ్చి అక్కడ ఇన్ఫార్మ్ చేసింది. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మేము వాటర్ పెట్టిన తర్వాత మాకు విష్ చేసి గుడ్ మార్నింగ్ అక్క అని మాకు చెప్పి లోపలికి వచ్చింది. స్నానం చేయడానికి లోపలికని వచ్చింది. 6:45 నుంచి 7 లోపు ఇదంతా జరిగింది. బిందు మృతికి హాస్టల్ నిర్వాహకులే కారణమంటూ ఆందోళన చేపట్టారు బంధువులు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ బిందు ఎలా చనిపోయినట్టు? ఆమెకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయా, లేక ఇంకేమైనా జరిగిందా? బిందు మృతికి అసలు కారణాలేంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇంతకీ బిందు ఎలా చనిపోయినట్టు? బాత్రూంలో జారిపడినంత మాత్రానికే చనిపోయే అవకాశం ఉందా? ఇది అనారోగ్య సమస్య లేక మరేమైనా జరిగిందా? 16 ఏళ్ల బాలిక మృతి వెనుక దాగిన రహస్యమేంటి? బిందు కింద పడిపోయిన బాత్రూమ్ ఉన్నదే బెడ్రూమ్ కి అటాచ్డ్ గా. ఈ బాత్రూమ్ లోకి మరెవరైనా ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. అప్పటికే అక్కడ 7 బాలికలు చదువుకుంటున్నారు. తమ స్నేహితురాలు బాత్రూమ్ లోకి వెళ్లి చడి చప్పుడు కాకుండా ఉండటంతో అనుమానం వచ్చి వెళ్లి చూశారు ఆమె రూమ్మేట్లు. అక్కడ బాత్రూమ్ లోపల కాళ్లు పెట్టి బయట తల పెట్టి కింద పడి కనిపించింది బిందు. ఇదేంటి ఇలా పడిపోయింది? జారికాని కింద పడిపోయిందా, లేక మరేమైనా కారణమా? తరచి చూశారు. అక్కడ చూస్తే మెట్లు లేవు. మెట్లు ఉంటే ఆమె జారి కింద పడ్డప్పుడు తలకి తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ బాత్రూంలో జారి కింద పడితే స్పృహ కోల్పోయే పరిస్థితి లేదు. పిలుచుకొచ్చినా ఇంకా మేమందరం ఫస్ట్ ఎయిడ్ చేసినాం. తర్వాత పోయి వెంకటేష్ అన్నని దేవదాస్ అని పిలుచుకొచ్చినాం. అదే సిపిఆర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేసిర్రు. హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు. ఇదంతా వితిన్ 7-5 మినిట్స్ లో అయింది. మాకు డాక్టర్ ఉన్నాడు ఇక్కడ. దాన్ని బట్టి మేము వీడికి డాక్టర్ సహాయం చేస్తాడు కాబట్టి, మా డాక్టర్ కాబట్టి మేము ఇక ఏరియా హాస్పిటల్కే తీసుకొచ్చాం. ప్రైవేట్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయనే ఉద్దేశంగా తెచ్చాము. అది కూడా క్షేమంగా. ఎందుకంటే అమ్మాయికి ఎక్కడన్నా వీళ్ళు చెప్పిన తర్వాత అవసరమైతే ఎక్కడికైనా అపోలోకి అయినా తీసుకుపోయి మేము సిద్ధంగా ఉంటుంది. వెంటనే స్పందించిన స్నేహితురాళ్లు ఈ వార్త ప్రిన్సిపాల్ కు చేరవేయటం, అటు నుంచి జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు చకచకా జరిగాయి. కానీ మధ్యదారిలోనే ఆమె చనిపోయింది. శ్వాస ఆడక బిందు చనిపోయినట్టు చెబుతున్నారు. 2 డేస్ నుంచి డిప్రెషన్ లో ఉంది. ఊరికి వెళ్తాను, మా మమ్మీ దగ్గరే ఉంటా, ఆమెను చూసుకుంటా, ఇక్కడ ఉండలేనని మాట్లాడిందంట వార్డెన్తో. అది చెప్పారు వాళ్ళు కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయలేము మాకు. ఇన్సిడెంట్ అయిన తర్వాత 7:40కి మా అన్నయ్యకి ఫోన్ చేశారు, ఇంకో అన్నయ్య బాబాయ్ కొడుకుకి. తర్వాత ఇంకా నేనే నెంబర్ తీసుకుని వాళ్ళ వార్డెన్ది నేను ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పారు. అయితే ఎలా ఉంది, షాక్ లో ఉందంట. లేదు, రిపోర్ట్ ఇచ్చి క్లియర్ చేశారని డెత్ అని ఇంకా వచ్చేసినాం మేము ఇక్కడ. బిందు ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. ఒక్క నడుము దగ్గర నల్లటి మరక, రక్తం గడ్డకట్టినట్టుగా కనిపిస్తోంది అంతే. ఇక్కడ జనానికి అంతు చిక్కనిదేంటంటే ఇంత చిన్న వయసులో ఎంత రోగం లేకుంటే ఆమె ఇంత అకస్మాత్తుగా చనిపోయినట్టు బంధువులేమో హాస్టల్ నిర్వాహకుల మీద ఆరోపిస్తున్నారు. బిందు 7 ఏళ్లుగా ఇక్కడుంది. ఇన్నాళ్ల పాటు ఎంతో సేఫ్ గా ఉన్న బాలిక ఇంత సడన్ గా చనిపోవటం వెనుక తమ తప్పేం లేదని అంటారు వాళ్ళు. వాళ్ళు మాత్రము మార్నింగ్ అవర్స్ లో 6:30కి లేచింది. వాష్రూమ్ బాత్ స్నానానికి పోయినప్పుడు అక్కడ ఛాన్స్ సేపు రాకపోయేసరికి, ఒక 10 మినిట్స్ వరకు రాకపోయేసరికి
మేము పోయి ఫైండ్ అవుట్ చేసరికి మా కింద పడిందని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళ రూమ్మేట్స్ మాత్రము ఎటువంటిది అనుమానం అనేది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నాం. బిందు చనిపోయే ముందు అంటే డిసెంబర్ 22న తన ఊరికి వెళ్లి తిరిగి 1న హాస్టల్కు చేరింది. వచ్చినప్పటి నుంచి ఇంటికెళ్లాలని, అక్కడే ఉంటే బావుండునని పదే పదే అన్నట్టు చెబుతున్నారు స్నేహితురాళ్లు. ఈ వయసులో ఆమెకు ప్రాణం తీసేంతటి ఒత్తిడి ఏంటి, ఉంటే అదెలాంటిది, ఇందులో మరేదైనా మతలబు ఉందా అన్నదిప్పుడు హాస్టల్లో ఉంటున్న ఇతర బాలికలను వేధిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ అసలు నిజం బయటపడే అవకాశం లేదని అంటున్నారు హాస్టల్ నిర్వాహకులు.